తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు హైవేకి ఆనుకొని ఉన్న ఫ్రూట్ మార్కెట్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. గూడెం పక్కనే ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. ఫ్రూట్స్ నిల్వ చేసిన షెడ్డుకు మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న కిలోల పండ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో పక్కన ఉన్న మరో 50 షాపులకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సకాలంలో రాజమండ్రి కొవ్వూరు నుండి ఫైర్ వెహికల్స్ క్షణాల్లో చేరుకోవడంతో మంటల్ని అదుపు చేయగలిగారు. లేదంటే లక్షల్లో నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆ షాపుల యజమానులు చెబుతున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రాజమండ్రి దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఫ్రూట్స్ అన్ని కూడా స్టోర్ చేసుకునే ట్రేలు కానవచ్చు, ఫ్రూట్స్ కానవచ్చు, గుడాం ఏదైతుందో పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఫైర్ అధికారులంతా కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను కూడా అదుపు చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి ఫ్రూట్స్ కూడా మొత్తం దగ్ధమైపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అదే ఏదైతే వెనకాల మంటలని గుర్తు తెలియని వ్యక్తులు ఏదో వెనకాల మంట వేసినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాతే లోపలికి ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రస్తుతం షెడ్డు మొత్తం కూలిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. షెడ్ మొత్తం కూడా పడిపోయింది. అయితే ఇక్కడ నుంచి ఇవంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం కూడా ఫ్రూట్ మార్కెట్. స్థానిక వ్యాపారస్తులంతా కూడా భారీగా ఇక్కడ చేరుకున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఏదైతే ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ వాడుతూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున పళ్ళు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి కమలాలు కానవచ్చు, ఫ్రూట్స్ కానవచ్చు, అనేక రకాలైన ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా బుగ్గిపాలైపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. లక్షల రూపాయలతో ఇక్కడ బిజినెస్ రోజు టర్నోవర్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వెనకాల స్టోరేజ్ చేసేటువంటి గుడాం దగ్గర వెనకాల ప్లేస్ ఏదైతే ఉందో ఓపెన్ గ్రౌండ్లో మొదట ఎవరో ఒక కొద్దిగా మంటలు అంటే అక్కడ చెత్తని తగలబెట్టినట్లుగా అయితే మాత్రం ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఆ వెనకాలంతా కూడా పూర్తిగా వ్యాపించేటువంటి మంటల్ని ఫైర్ సిబ్బంది ఆరుపుతున్న దృశ్యాలు కూడా చూడు. సమయానికి ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్నటువంటి ఫ్రూట్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో అందుకే రేక్ షెడ్యూల్ ఉంటాయో వాటికి వ్యాపించకుండా ముందస్తుగా ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో ఈ భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. 0% రసూల్తో కలిసి సత్య టీవీ 9 దివాన్ చెరువు నుంచి.